వామ్మో! ఏమా బ్యాటింగ్, ఏమా ఊచకోత. బౌలర్లకు పీడకలను మిగిలిస్తూ సన్ రైజర్స్ హైదరాబాద్ చెలరేగిపోయిందని చెప్పాలి భయ్య. ఈ మ్యాచ్ చూస్తున్నట్లేదు, ప్రతి ఒక్కరికి హైలైట్ చూస్తున్నామా అన్నట్టు అనిపించింది. ఇక ఐపీఎల్ 2025 సీజన్లో తన తొలి మ్యాచ్లోనే ఉప్పల్ స్టేడియాన్ని పరుగుల సునామీతో ముంచెత్తిందని చెప్పాలి. గత సీజన్ ఫామ్ను కొనసాగిస్తూ విధ్వంసకర బ్యాటింగ్తో రాజస్థాన్ రాయల్స్ను మట్టి కరిపించింది. ఆదివారం ఉప్పల్ వేదికగా సిక్సర్ల వర్షం కురిసిన హై స్కోరింగ్ మ్యాచ్లో ఆరెంజ్ ఆర్మీ 44 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిందని చెప్పాలి. సన్ రైజర్స్ పరుగుల విధ్వంసంతో ఈ మ్యాచ్ పూర్తిగా ఏకపక్షంగా సాగింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణత 20 ఓవర్లలో 6 వికెట్లకు 286 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇషాన్ కిషన్ 47 బంతుల్లో 11 ఫోర్లు 6 సిక్సర్లతో 106 నాటౌట్ అజయ్ శతకంతో చెలరేగ్గా, ట్రావిస్ హెడ్ 31 బంతుల్లో 9 ఫోర్లు 3 సిక్సర్లతో 67 హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. నితీష్ కుమార్ రెడ్డి 15 బంతుల్లో 4 ఫోర్లు 1 సిక్స్తో 30 పరుగులు చేయగా, హెన్రిస్ క్లాసెన్ 14 బంతుల్లో 5 ఫోర్లు 1 సిక్స్తో 34 దూకుడుగా ఆడారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లు తీక్షణ 52 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీయగా, తుషారా దేశపాండే 38 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. సందీప్ శర్మ 51 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీశాడు. ఇక సన్ రైజర్స్ ఇన్నింగ్స్లో మొత్తం 34 ఫోర్లు 12 సిక్సర్లు నమోదయ్యాయి. ఇక అనంతరం రాజస్థాన్ రాయల్స్ నిర్ణత 20 ఓవర్లలో 6 వికెట్లకు 242 పరుగులు చేసి ఓటమి పాలైంది. ఇంపాక్ట్ ప్లేయర్ సంజు శాంసన్ 37 బంతుల్లో 7 ఫోర్లు 4 సిక్సర్లతో 66, ధ్రువ జురెల్ 35 బంతుల్లో 5 ఫోర్లు 6 సిక్సర్లతో 70 హాఫ్ సెంచరీలతో రాణించిన ఫలితం లేకపోయిందని చెప్పాలి. చివర్లో హిట్మేర్ 23 బంతుల్లో 1 ఫోరు 4 సిక్సర్లతో 42, శుభం దుబే 11 బంతుల్లో 1 ఫోరు 4 సిక్సర్లతో 34 నాటౌట్ దూకుడుగా ఆడినా చేయాల్సిన లక్ష్యం ఎక్కువగా ఉండడంతో ఏం చేయలేకపోయారని చెప్పాలి. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లో సమర్జిత్ సింగ్, హర్షల్ పటేల్ 2 వికెట్లు తీగా, మహమ్మద్ షమి, ఆడమ్ జంపా తలో వికెట్ పడగొట్టారు. రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్ లో 17 ఫోర్లు 18 సిక్సర్లు నమోదయ్యాయి. ఫ్రెండ్స్, దీనిపై మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి క్రికెట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.